హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చలాకీ సిస్టర్స్. ఈరోజు బుట్ట పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 2 కప్పుల బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. దీంట్లో 4 స్పూన్ల మైదా వేసుకుంటున్నానండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 స్పూన్లు పడతాయి. 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకున్నాను కదా, 4 స్పూన్ల మైదా తీసుకున్నాను. ఇప్పుడు ఈ మైదాని బొంబాయి రవ్వని కలుపుకోండి. దీంట్లో సాల్ట్ ఏమీ యాడ్ చేయం మనం. ఈ 2 ఇంగ్రీడియంట్స్తోనే పూరీలు చేసుకుంటామండి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ పోసుకుంటా చక్కగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా కలుపుకోండి. ఒకేసారి వాటర్ యాడ్ చేసుకుంటే పలచగా అయిపోవచ్చు పిండి. అందుకని కొంచెం యాడ్ చేసుకుంటా కలుపుకుంటా చూసుకోవాలి. పిండి మనకి చపాతీ పిండిలాగా ముద్దలాగా రావాలన్నమాట. ఇలా ఇంట్లోనే చేసుకోవటం వల్ల హెల్తీగా పానీపూరి తినచ్చు మనం. బయట పానీపూరి తినాలనిపించినప్పుడు మనకి పేరెంట్స్ ఇప్పివ్వరు. అవి హెల్త్కి మంచిది కాదని చెప్పి కొనిపెట్టరు కదా మనకి. ఇలా ఇంట్లో చేసుకొని తినండి. సేమ్ బుట్ట పానీపూరి స్టైల్లోనే ఉంటుంది. పిండి రెడీ అయిపోయింది. మనకి పిండి ఇలా రావాలి, స్మూత్గా ఉంది కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ తీసుకున్నాను, దాన్ని తడి చేసుకున్నాను. ఈ క్లాత్లో ఈ పిండి పెట్టేసుకొని ఈ పిండి మొత్తాన్ని కవర్ చేసేసేయండి తడి క్లాత్లో. ఇలా పెట్టేసుకోవాలి. దీని మీద మూత పెట్టుకొని ఉంచుకుందాం మనం. దీన్ని 4 నుంచి 5 గంటలు నాననివ్వాలి పిండిని. ఇలాగే పిండి నానబెట్టుకొని 5 గంటలు అయిందండి. ఇప్పుడు చూద్దాం పిండి ఎలా నానిందో. ఇదిగోండి పిండి ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని మనం పూరీలు చేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకున్నాను, దీన్ని పూరీలాగా చేసుకోవాలి. ఇప్పుడు మైదా అద్దుకొని సాదుకోవాలండి. మామూలుగా మనం పూరీలు ఎలా చేస్తామో అలా పూరీలాగా సాదుకోండి. ఇలా చక్కగా సాదుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఇలా గ్లాసు కోపుగా ఉండాలి, సర్కిల్ షేప్లో ఉండాలి. ఇప్పుడు దీంతో పూరీల సైజు మనకు సరిపోతుంది. దీన్ని చక్కగా కట్ చేసుకోండి. చిన్న పూరీలాగా వస్తాయి. మర్చిపోకుండా దీని మీద కొంచెం మైదా వేసుకొని రాసుకోండి. ఇలా రాసుకోవటం వల్ల పూరీలు ఒకటికొకటి అంటుకోకుండా వస్తాయి. ఇలా చక్కగా అన్ని పూరీలు కట్ చేసుకోండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారా, చాలా బాగా వచ్చినాయి కదా సర్కిల్లో. ఇలా రావాలన్నమాట. ఇలాగే మిగతా పూరీలను కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న పూరీని ఒకదాని మీద ఒకటి వేసుకోండి కంపల్సరీ. ఎందుకంటే విడివిడిగా వేసుకుంటే పిండి తడి ఆరిపోతుంది. తడి ఆరిపోయాయి అంటే పూరీలు పొంగవు సరిగ్గా. అందుకే తడి ఆరిపోకుండా ఒకదాని మీద ఒకటి వేసుకోండి. ఒకదాని మీద ఒకటి వేసుకున్న అంటుకోకుండా ఉండడానికి మనం ఆల్రెడీ మైదా రాసుకున్నాము. ఇద్దరు కలిసి పూరీలు చేసుకుంటుంటే ఒకళ్ళు పూరీలు చేస్తూ ఒకళ్ళు వేయించుకోవచ్చు పూరీల్ని. అప్పుడు తడి ఆరిపోదు, పూరీలు బాగా పొంగుతాయి. ఒకళ్ళే చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇలా పూరీల్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని దీని మీద తడి క్లాత్ వేసుకోవాలండి. తడి ఆరిపోకుండా ఉండటానికి తడి క్లాత్ ఇలా వేసుకున్నాను. ఇలాగే 3 బిళ్ళలు చేసుకున్నాను నేను. మీకు పానీపూరి థిక్నెస్ చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి ఇలా ఉండాలి. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది, పూరీలు చక్కగా పొంగుతాయి. ఇప్పుడు బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకోండి. నూనె కాగిందో లేదో చూస్తున్నాను. నూనె కాగింది. ఇప్పుడు పూరీలు వేసుకుందాము. ఇలా పూరీలు వేసుకొని మీరు గెంటుతో ఇలా ఒకసారి నూనెలో అలా ముంచండి. అప్పుడు పూరీలు బాగా పొంగుతాయి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి, ఒకేసారి అన్నీ వేసేయకూడదు. ఒకటి పొంగిన తర్వాత ఇంకోటి వేసుకోవాలి. ఇలా పూరీలన్నిటినీ వేయించుకోండి. ఈ పానీపూరీలు చేసుకోవాలనుకున్నప్పుడు పొద్దున్నే పిండి కలుపుకోండి. అది మధ్యాహ్నానికి నానిపోతుంది. మధ్యాహ్నం పూరీల్ని సాదుకొని వేయించుకోవడానికి టైం సరిపోతుంది. ఈవినింగ్కి
చక్కగా స్నాక్ టైంలో చక్కగా పానీపూరి తినచ్చు. ఇప్పుడు పూరీని ఇంకో వైపు తిప్పి వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకోవాలి. గోల్డ్ కలర్లోకి రావాలి పానీపూరీలు, అప్పుడు బాగా కరకరలాడుతూ ఉంటాయి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ పూరీలు వేగిపోయాయి. వీటిని తీసేసుకుంటున్నాను. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆరనివ్వండి. వేడి మీద కొన్ని పూరీలు మెత్తగా ఉంటాయి. 1 నిమిషం ఆరితే కరకరలాడుతూ ఉంటాయి. ఇలా 1 నిమిషం ఆరిన తర్వాత వీటిని ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇవి ఈరోజే తినాలని కాదు, ఒక 1 వీక్ వరకు అలాగే ఉంటాయి. ఏమి కావండి పానీపూరీలు. మా ఇంట్లో మేమందరం కలిసినప్పుడు కంపల్సరీ పానీపూరి చేసుకుంటాము. బయట ఎన్ని పానీపూరీలు తిన్నా కడుపు నిండవు. ఇలా ఇంట్లో చేసుకుంటే చక్కగా కడుపు నిండా ఎన్ని కావాలంటే అన్ని తినచ్చండి. తక్కువ కాస్ట్తోనే అయిపోతుంది. ఇవిగోండి పానీపూరి రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇలా పూరీలన్నీ చేస్తూ ఉండగా ఇలా కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదండి, వీటిని కొంచెం వాటర్ అద్దుకోండి. కొంచెమే సరిపోతుంది. ఇలా కొంచెం వాటర్ అద్దుకొని కలుపుకోండి. ముద్దలా చేసుకొని మళ్ళీ పూరీలు చేసుకోవచ్చు. పిండి అసలు ఏమీ వేస్ట్ అవ్వదు. మళ్ళీ చక్కగా పూరీలు అన్నీ పొంగుతాయి కూడా ఇలా చేసుకోవటం వల్ల. చివరి ముద్ద వరకు కూడా మనం పూరీలు చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే. మొత్తం పూరీలు చేసేసుకున్నాము. వీటిని ఒక టిఫిన్లో పెట్టుకొని మూత పెట్టేస్తున్నాను గాలిపోకుండా. ఇప్పుడు పానీపూరీలోకి స్టఫ్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఉడికించి పెట్టుకున్న 2 బంగాళదుంపలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ 1, ఉప్పు, కారం, చాట్ మసాలా. ఫస్ట్ బంగాళదుంపల్ని తురుముకుంటున్నాను. మీరు స్మాష్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల చక్కగా వస్తుంది. మొత్తం ఒకే రకంగా ఉంటుంది. ఇలా బంగాళదుంపల్ని తురుముకున్నాను. ఇలా తురుముకున్న బంగాళదుంపల్లో ఉప్పు, కారం, చాట్ మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇలా వేసేసుకోండి. వీటిని మొత్తం చక్కగా కలుపుకోండి అన్నీ కలిసేటట్టు. అంతేనండి, పానీపూరిలోకి స్టఫ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పానీపూరి వాటర్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో పుదీనా, 1 కప్పు పుదీనా తీసుకున్నాను. 1 పచ్చిమిరపకాయ, చాలా ఘాటుగా ఉంది అందుకని నేను ఒకటే వేసుకుంటున్నాను. 1 కప్పు కొత్తిమీర తీసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేస్తే మనకి ఇలా వస్తుందండి. మీకు పేస్ట్ అవ్వకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి చింతపండుని, చిన్న నిమ్మకాయ సైజు. దీన్ని ఇలా కలుపుకొని దాంట్లో ఉన్న జ్యూస్ని తీసుకొని మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్లో పోసుకోండి. ఆ తొక్క రాకుండా చక్కగా పోసుకోండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా లేకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఈ రెండింటిని వేసి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోలేదు, నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా పానీపూరి వాటర్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు పానీపూరి తిందాము. స్టఫ్ రెడీగా ఉంది, పానీపూరి వాటర్ రెడీగా ఉన్నాయి, పూరీలు కూడా రెడీగా ఉన్నాయి. ఇలా పూరీలన్నిటికీ హోల్ చేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫ్, ఆ స్టఫ్ని ప్రతి పూరీలో పెట్టుకుంటున్నాను కొంచెం కొంచెం. నేను ఎక్కడ పానీపూరి పౌడర్ అనేది యూజ్ చేయలేదండి. చాట్ మసాలా లేకపోయినా కూడా బాగుంటుంది. అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులేనండి ఇవన్నీ. ఇలా పెట్టుకొని ఆ పూరీలో వాటర్ పోసుకుందాము. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా నోరూరించే పానీపూరీలండి ఇవి. ఇలా వాటర్ పోసేసుకోండి అన్ని పూరీల్లో. తర్వాత పూరీల పైన ఉల్లిపాయలు పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా పానీపూరి ఇంట్లోనే చేసుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.